హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినట్టయితే మీకు ఈజీ వేలో పప్పు చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాయి గైస్. ఫస్ట్ వాటర్ తీసుకోవాలి. నేను చెప్పేది 2 కిలోస్కి గైస్. సో వాటర్ తీసుకొని 1.5 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి గైస్. ఆయిల్ వేసి కొంచెం వాటర్ని బాగా వార్మ్ చేయాలి. 4 అదైతే మనం ఒక 2 కిలోల బియ్యం పిండి తీసుకోవాలి గైస్. ఇది బియ్యం నానబెట్టి పిండి పట్టించాలి గైస్. సో బియ్యం పిండి మంచిగా సీవింగ్ చేసుకోవాలి గైస్. 2 kgs బియ్యం పిండి నేను తీసుకున్నా గైస్. సో ఇంకో కేజీ గైస్. సో అది కేజీ రవ్వ గైస్. సో దాంతో మేము తీసుకున్నాం గైస్ 2 kgs బియ్యం పిండి. సో ఇలా మొత్తం మనం సీవ్ చేసుకున్న తర్వాత గైస్ దీనిలో గైస్ కొంచెం జీలకర్ర తీసుకోవాలి గైస్. దాంతో కొంచెం నువ్వులు తీసుకోవాలి గైస్ కొన్ని. అదే 3 spoons ఆఫ్ కారం వేసుకోవాలి గైస్. ఇది సెకండ్ స్పూన్ అండ్ థర్డ్ స్పూన్ 3 spoons ఆఫ్ కారం వేసుకోవాలి గైస్. అదే 3 చెంచాలు ఉప్పు కూడా వేసుకోవాలి గైస్. ఇది నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాం గైస్. మీ ఇష్టం ఏ సాల్ట్ యూజ్ చేసినా. సో మంచిగా కలుపుకోవాలి గైస్. ఫస్ట్ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దానిలోకి కొంచెం స్టార్టింగ్ మనం చూపెట్టిన వాటర్ వేయాలి గైస్. ఇందులోకి మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి గైస్. సో వాటర్ అనేది చాలా వేడి ఉంటాయి గైస్. మెల్లగా ఒక సరాతం తీసుకొని మెల్లమెల్లగా కలుపుకోవాలి గైస్. సో మంచిగా లమ్స్ లేకుండా మంచిగా కొద్దిసేపు చల్లార్చిన తర్వాత గైస్ అది వేడి ఉన్నప్పుడే మంచిగా కలుపుకుంటే మంచిగా వస్తాయి గైస్. సో నీట్గా కలుపుకున్న తర్వాత గైస్ సో దీనిలోకి మనం ముందుగా రాత్రి నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వాటిలోకి వేసుకోవాలి గైస్. మంచిగా క్రిస్పీగా ఉంటాయి గైస్. మిడిల్లో అవి మన నోటికి తగులుతూ ఉంటాయి. సో అవి కూడా వేసుకొని మంచిగా మనం కలుపుకోవాలి గైస్. అదే మనం వీటి కోసం ఆయిల్ తీసుకోవాలి గైస్. మేము యూజ్ చేసే ఫ్రీడమ్ ఆయిల్, మీకు నచ్చిన ఆయిల్ తీసుకొని తర్వాత వీటిని ఆ పిండిని మంచిగా కొంచెంగా కలుపుకోవాలి గైస్. కలుపుకొని మంచిగా మనం రౌండ్ ఇట్లా బాల్స్లా చేసుకోవాలి గైస్. సో మనకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు గైస్. మన చేతికి అది అంటుకుంటుంది అనిపిస్తే మనం దానికి ఆయిల్ కూడా వేసుకోవచ్చు గైస్. అలా మనం కలుపుకున్న తర్వాత దాన్ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి గైస్. సో దీనిలో ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి గైస్. కొంచెం ఆయిల్ మమ్మీ అప్లై చేస్తుంది గైస్. అది అంటకుండా ఉండడానికి మనం ఆయిల్ అప్లై చేసి మనం యూనిఫామ్గా చేసుకోవాలి గైస్. అట్లా బ్రేక్ కాకుండా దాన్ని మంచిగా యూనిఫామ్గా చేసుకోవాలి గైస్. సో మధ్య మధ్యలో దాన్ని వాటర్ అద్ది దాన్ని మంచిగా ఫుల్గా స్ప్రెడ్ చేయాలి గైస్.
దాన్ని మంచిగా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాన్ని ఇలా మంచిగా ఇట్లా కొట్టాలి గైస్. అలా అయితే మంచిగా నీట్గా యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టాలి గైస్. ఎందుకంటే ఆ హోల్స్ పెట్టడం వల్ల లోపల ఉన్నాయి కూడా బాగా కాలుతుంది గైస్. మంచిగా మనకి క్రంచీ క్రంచీ అనిపిస్తుంది గైస్ తింటున్న కొద్దీ. సో ఇలా చేసుకున్న తర్వాత అలా హోల్స్ ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు గైస్. అది మంచిగా కాలని దాని తర్వాత మెల్లగా తీసి మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న ఆయిల్లోకి వేసేయాలి గైస్. సో మనకి ఆయిల్ వేసుకుంటే మనకు అది మంచిగా ఫ్రై అవుతుంది గైస్. అది మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు పప్పు చెక్కలు రెడీ అవుతాయి గైస్. ఇదైతే చాలా బాగుంటుంది. తెలంగాణ స్పెషల్ పప్పు చెక్కలు గైస్. చాలామంది వీటిని ఇష్టపడతారు. సో ఇది ఎక్కువ అందరూ సంక్రాంతి టైంకి చేసుకుంటారు గైస్. దీన్ని కొందరు చిన్నగా చేసుకుంటారు, కొందరు పెద్దగా చేసుకుంటారు గైస్. వాళ్ళ ఒపీనియన్ బట్టి. ఇవి ఇంకో సైడ్ కూడా టర్న్ చేయాలి గైస్. సో మంచిగా మనకు టర్న్ అయిపోయిన తర్వాత క్రిస్పీగా మంచిగా బ్రౌన్ కలర్లో వస్తాయి గైస్. సో ఎప్పుడైతే బ్రౌన్ వచ్చిందో మనం దాన్ని తీసుకొని తినేయచ్చు గైస్. సో ఫైనలీ మనకు అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది గైస్. సో మంచిగా కాలినాక దాంట్లోకి తీసేయాలి గైస్. నెత్తిది నా నెత్తిన్నారు